రారి రారి చెప్పనా ఇవాళకే లేట్ అయిందంటే మెల్ల నడుచుకుంటూ వస్తారు ఇంకా. అయ్యో అత్తానం పారాదు. మేమే ఆన్సర్ చేసినట్టు లేట్ అయింది మంది ఇప్పుడే వాటే ఏడా అవ్వ పోయేది అవుతుంది. ఇక మీరు ఎన్న పెడతారు ఎప్పుడు నడురి ఇక గిట్ల వాడు ఉందా రారు తొందర టైం అవుతుంది తొందర అంగిలు వేసుకొని పట్టుర్రి. ఏడా ఆగినావు పోరి పోరి పాలే ఓ ఎండెట్నో వెళ్ళిందేమి. ఇక ఎండ కొడుతూనే ఉంటది. ఇక ఆ ఎండ ఎప్పుడు కొడుతుందో వాన ఎప్పుడు కొడుతుంది. ఏళ్ళు చెప్పనా ఇక నాకు పెద్దది నాకు నిల్చున్నది మంచి కూసో నిల్చున్నదో కూర్చున్నదో ఎవరు తొందర నువ్వేయాల మరి కూసోదు బలంగా ఉన్నది సంచి జర. ఇది బలంగానే ఉన్నది కానేరు కానేరు ఇలా పచ్చలేదు పచ్చేర రమ్మని చెప్పినా ముందుగా పూసినప్పుడేమో మందిని పిలిచినా ఇప్పుడేమో మమ్మల్ని పిలిచినావు కుత్తా అని. ఇలా ఏమైనా కైకిలు వస్తుందా మాకు ఏమన్నా పత్తి మళ్ళీ కొన్ని పిలిచిర్రు వాళ్ళకి పోయినా ఇంత కైకిలు వాడు ఏం పత్తి వెళ్తుందని పిలిచినావు. అదో మీరేగా అత్త అన్నాక మేము పిలిచినా ఇప్పుడు ఏమైంది ఏరుర్రే మొత్తం చేరినా కూడా ఉన్న ఏరుర్రి పడేటట్లేదు పాలేదు ఏరుతారా చక్కగా రెండు పట్టు అవి మూడా ఇగో నా ఈ నుంచి ఇటు ఇగో నా ఈ మూడు. అయ్యో చెట్లు పట్టుకొని ఉంటావా ఏరేదా మొదలు వాళ్ళ బుగ్గ మంచిగా మందిని పెట్టింది ఏరిచ్చింది తెలివి కలరే చిట్టమ్మ. అక్క ఏడు కంటే గుళ్ళు కూడా ఎక్కువ ఉంది కదా ఏరుర్రే మాట్లాడినావు కానీ గున్నాలు ఎడగొనికొచ్చినావు నేను అంగట్లా ఏనో అనుకొచ్చా కానీ ఏరుర్రి పత్తి నా కొట్టు చేరాదు మా పట్టుకొత్తగా నేరు చెవులకు మా సెట్ నా చెవులకు సెట్టే కావాలి. అవునే లచ్చక్క మీ కోడలకు గిన్ని సంవత్సరం అవుతుంది పెళ్ళయి ఎవ్వరికన్నా ఒక్కరికి కాన్పు కాకపాయే. ఏమో చిట్టమ్మ అందరు గదే మాట అంటారు నా తలకాయ తీసేసినట్టు అవుతాను. ఇప్పుడు నువ్వు కూడా గదే మాట అన్నావు అన్నారా మరి పిల్లల్ని కనకపోతే అసలు మీ ఇద్దరు కోడలకి ఏమన్నా పట్టింపు ఉందా పిల్లలు కావాలని? కానీ నా కోడళ్ళు బంగారం చిట్టవ్వా దేవుడు ఎన్నందుకు వాళ్ళు ఏం చేస్తారు. ఏంది చిట్టవ్వా గట్లా మాట్లాడుతున్నావు? మాకెందుకు ఆరాటం ఉండదు చెప్పు. మాకుంటే అయిపోతుందా వాళ్ళకు ఉండద్దా? పని చేసుకుంటే గాని ఎల్లని బతుకులు మాయి. రేపు పోరాళ్ళు ఊడితే తిండి పెడుతురో పెట్టరో మా మొగుడు. పెండ్లాల సంపాదన మీద ఆధారపడి బతికేటోళ్ళు మా మొగుళ్ళు. వాళ్ళు ఎంత చెప్పినా మారరు చిట్టమ్మ. అత్తమ్మ నాకు కళ్ళు తిరుగుతానే అత్తమ్మ. అయ్యో ఏమైంది ఏమో కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో తీసుకురారు నీడ తీసుకురారు తీసుకోరు గిడ కూర్చో. ఏమైంది బిడ్డ ఏమైంది అక్క ఏమైంది? ఏమో అత్తమ్మ ఎండ గిట్ల అవుతుంది కావచ్చు. అయ్యో అమ్మ నా బంగారు కోడలు భవాని మన ఇంటికి బుల్లి వార్తుడు వస్తాండే. అవునా అత్తమ్మా నువ్వు అనుడేవో కానీ నాకు మా మనవాడు వస్తాడు. నువ్వు అప్పటికి ఇంటికి బావుకుల చక్కెర వస్తా మా బిడ్డ ఇంటికి చిట్టమ్మ మేము ఇలా పత్తేర మేమేరు ఇంటికి పోతారు. సరే మెల్ల తీసుకోర్రి. వెళ్ళనాడు దవదవనాడు ఏం పని చేయకుండా ఈ కంచెలు అన్ని పనులు నేనే చేసుకుంటా. నేను లేనా? నేను కూడా ఎత్తా. మరి ఇద్దరు ఉన్నాం. అంగరవాలి
చాలా తినబుద్ధి అవుతుందా? ఏమవుతుందమ్మా? చెప్పు, నేను చేసి పెడతా. నాకేం తినబుద్ధి అవుతలేదు. అయ్యో అడగడానికి సిగ్గు అవుతుందా? సిగ్గుపడేదేం లేదు, కడుపు నిండా తినాలి. ఇప్పుడు ఏది కావాలంటే అది నాకు చెప్పు, నేను చేసి పెడతా. నాకేమన్నా తినాలనిపిస్తే నేను అడుగుతా అత్తమ్మా. అదే మరి. అత్తమ్మ మనకి గింత మంచి ముచ్చట తెలిసింది. మంచి ముచ్చట తెలిసినాక నోట్ తీపి వేసుకోవద్దా? మనం సెమ్మె వేసుకుందాం. రేపో గల్ల పైసలు ఉన్నాయి, తీసుకుపోయి దూట్లా. సరే. ఇగో ఏదన్నా తినబుద్ధి అయితే నాకు చెప్పు, దానికి చెప్పు, నాకు చెప్పు, నేను చేసి పెడతా. సరేనా? లచ్చవా, ఓ లచ్చవా, ఏంది తమ్మా? మలేషియా లేడా? మలేషియా లేడు. లేడా మలేషియా? ఎటు పోయిండు? లేడు, ఊళ్ళకి పోయినట్టున్నాడు. మేము 10 ఇప్పుడే వచ్చినాం. ఎందుకు తమ్మా? నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నాడు, సంవత్సరం అయింది. ఇగిత్తా ఆగిత్తా అని ఇత్తలేడు, ఇంకెప్పుడు ఇస్తాడు? ఏమో తమ్మా, నాకు తెలియదు. ఇంటికి వచ్చినాక అడుగుతా. అయినా నావుదలో కూడా గన్ని పైసలు ఎందుకు ఇచ్చినవరా? నన్ను అడగను ఇంకోసారి పైసలు ఇవ్వకవానికి. ఏమో పైసలు అవసరం ఉందంటే ఇచ్చిన, పైసలు ఇవ్వకపోతే మంచిగా ఉండదు. ఏందత్తమ్మా, ఆయన నాకు తెలియకుండా ఇట్లా అప్పులు ఎందుకు చేస్తాడు? ఆయన అయితే ఇంటికి రాని అనే సంగతి చెప్తా. ఇక వాని గురించి నేను మాట్లాడతా కానీ నువ్వు టెన్షన్ పడకు. వాడు వచ్చినాక అడుగుతా కానీ ఇంట్లో నువ్వు టెన్షన్ పడకు. చిన్నోడు ఎట్లయినా బావాని? ఏమో అత్తమ్మ, ఏడ తిరగవేండో ఏడ దాగవేండో నాకు ఎప్పిపోతాడా? వానికి చెప్పి నా తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది. ఆయన గురించి తెలిసిందే కదా అత్తమ్మ. పోనీతి. సరే గాని ఏం కూర అనమంటావు? ఇంత పప్పు అయిపో. పప్పు లేదత్తమ్మ, అయిపోయింది. ఆ చెట్లో ఉన్న వంకాయలు తెంపి అండిపో. మొన్ననే తెంపి అండితి, ఇంకా గాయలే మళ్ళా. ఈ గోస పాడవాడు, ఈ గోస ఎక్కడ పాడైంది? ఇంకా ఇంట్లో 4 ఎల్లిగడ్డలు ఉన్నాయి, వెళ్ళిపోయి రాడా నూరుపో. ఇంట్లో ఎల్లిగడ్డలు లేవత్తమ్మ, అయిపోయినాయి. ఆ దుకాణాల కన్నా పోయి 4 ఎల్లిగడ్డలు లేపో. దుకాణంలో సామాన్ ఇత్తలేరు అత్తమ్మ, ఖాతా కట్టేది ఉన్నది కదా, అవి కట్టేదాకా ఏ సామానికి రాకమని చెప్పిండు ముఖం మిన్ని. అయ్యో గోస పాడవాడు, తలా 50 రూపాయలు ఉన్నట్టుండే. తెత్త పోయి తేపో, తీసుకురా. ఇగో సరే అత్తమ్మ, తీసుకురాపో. ఓ తాగుతాడా? ఎటువైనా ఇవ్వరు రాకా? ఎట్లేదే, ఊళ్ళో కొంచెం పని ఉంటే పోయేస్తా నాకు అంతే. అబ్బో నీకు పని ఏ ఉన్నా సైతగాలతోటి తాగుడు తిరుగుడు, ఇంకా పని అని చెప్పుకుంటానవా పని? ఊకే తిడతావెందుకే ఇంట్లోకి రాగానే? మరి ఏం చేయాలి? ఓ పని లేదు పాట లేదు, తాకుంటా తిరుగుడేనే. తిట్టకపోతే ఏం చేయాలి? జరుగు. ఎటు పోతాను? ఏడికి పోతా నీకెందుకు? దుకాణంలో పోతానా? ఇంట్లో కూరేం లేదు, ఇంత ఎల్లిగడ్డలు తీసుకొచ్చి మీరని నూరుతా. మీరమేనా? ఏం లేదా ఇంకా? ఏం కావాలి? నీసు కూర ఏమన్నా? సిగ్గుమానం పెట్టలేదు నీకు దేవుడు, ఇంకా నీసుగా ఉన్నట. కూర గతి లేక మేమెడితే నీసుకోసుగా ఉన్నట. సరే సరే, నువ్వు పో, ఏదో ఒకటి తింటా పో. ఆనే అమ్మా. ఏందిరా కూర ఇంకా అండలేదా? ఈ కూర సల్లగా ఉండగాని ఏమిటికి తాగేస్తాను? చెప్పిన తలకాయ పాడైతుంది. అది చెప్పవాట నేను చెప్పవాడిని. పువ్వ లేదు, కూర లేదు, గల్ల 50 రూపాయలు ఉంటే ఎల్లిగడ్డలు తెమ్మని తోలిన దాన్ని. ఆ జెర్సీ పట్ట ఒరుగుపో, పువ్వ కూర అయినాక లేపుతా తిందువు. రోజు కైకిలే పోతారు మీరు అందరూ, ఇట్లా పైసలు ఉంటలేవా మీ దగ్గర? రోజు కైకిలు పోతే నేను కమ్మా కుమ్మా కూర లాంటి పెట్టాను నారా నీకు. నువ్వు చేసేది ఏం చెప్తున్నారా? నువ్వు తిరిగేస్తావా, తాగేస్తావా? మరి ఇంట్లో పెండ్లో ఉన్నది, మా అబ్బు ఉన్నది, మరి చేసి పెడతా అన్న రీతి లేదా నీకు? ఇంకా మళ్ళీ నాయనతో మాట్లాడుతున్నావా? నీకు నీ అన్నకైతే ఏ పట్టింపద్దు. వాడేమో అట్లా, నువ్వేమో ఇట్లా. ఇవ్వరాక అతిథిని ఇప్పుడు మీరు తింటుర్రు. తిట్టు రాదు, చీపు వేసుకుంటాను మాట దాన్ని. ఏం ఓడతానో తీయత్తమ్మ, ఒర్రి ఒరి మన నోర్లు పోతాయి కానీ మనం ఆలోచించి పంట అన్నప్పుడు అయినా లేపు. మాలేస్తా పో. వీడికి భయం లేదు, వానికి భయం లేదు. వీడు తిరిగి వస్తాడు, వాడు తిరిగి వస్తాడు. పోయి ఇంకా మా ఇంత కూర రావుతారు. కూర లేదా, పువ్వ లేదా, వీళ్ళు అంత కట్టని చేసి మాకు ఇచ్చినట్టు. తెల్లందాక పొద్దున్నాక మేము చేసుకుంటాను కైకిలి. కోసం పాడవాడు ఎన్నడు అది అవుతుందో ఏందో, నా బాధ ఎన్నడు తీరుతుందో, ఈ పొరాలకు బాధ ఎన్నడు పోతుంది. ఫుల్గా ఉంది.
తీసుకున్నావట, ఏం చేసినావు పైసలు? నీ సంగతి ఏంది నాకేం అర్థమైతలేదు. ఇంతగాని గన్ని పైసలు తీసుకొని ఏం చేసినావురా? తాగినావా తిరిగినవా? సప్పుడు చెప్తలేవురా నెల్లికుట్లరా? ఇంతగా తీయే ఎప్పుడు ఇస్తావురా? వాడు వచ్చి ఇంటి మీద ఖర్చులు వెళ్ళి పెట్టిపోయాడు. ముఖం లేకుండా అయింది మాకు. ఇన్ని ఇట్లా కాదే, వీనికి భయం చెప్పాలి. నువ్వు చెప్పావు నన్ను ఎదుగాను సీప్రాసుకొని మరే సంపాలి విన్ని. ఎంతకని చెప్తారా అత్తమ్మ? నేను చిన్న మొఖం పిల్లగాడా? పాడవాను. పాదులో భయాలు తీసుకొని తాగుతానవా? పైసా కట్టం చేసు లేదు, రూపాయి పని చేసు లేదు, ఇంకా అప్పు తీసుకొని తాగుతానట భయాలు నడుకొని. నాకు తెలియకుండా ఇంకెక్కడెక్కడ అప్పు చేస్తాడో ఏమో. ఇంకా ఇంటికాడ వాడు వచ్చి చెప్పిపోతే మనం తెలిసిపోయి ఇంకెంత మంది దగ్గర అప్పు తీసుకొని తాగుతాండో మనకు తెలుసా? మనం చెప్తాండా? ఇప్పుడు వాడు చెప్పారా తెలియదు. ఇంకా మరో సుత్తనం ఏందిరా? చెప్పురా, 10,000 తీసుకొని ఏం చేసినావు? అడుగుతుంది కదా మీ అమ్మ, చెప్పు ఏం చేసినావో. మన దీపాలకి పేకాట ఆడిన పోయినాయి. థూ, నీ బతుకు. పేకాట ఆడినాయి పెయినాయి పైసలని మాట్లాడతానవా? ఏమనిపిస్తలే నీ చెత్తకు కొంచెం సిగ్గు అనిపిస్తలేదా మాట్లాడడానికి? మేము పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేస్తాను. తీసుకొచ్చిన పైసలన్నీ నీ దినాలకే పెట్టుకోబడితివి. పేకాట అనబడితివి, తాగుడు అనబడితివి. ఇట్లా చేస్తే ఎట్లా అనుకుంటాను? పొద్దంతా మేము కష్టపడితే 300 రూపాయలు వస్తలేవు. అట్లాంటిది నువ్వు 10,000 రూపాయలు ఎట్లా ఖర్చు చేసినావు? నీకు ఎట్లా ధైర్యం వచ్చింది? ఆ కడుపుకు తిండి ఎట్లా పోతుంది, కంటి నిధులు ఎట్లా పడుతుంది? ఏం చూస్తానో వెడ్డి ముఖం వేసుకొని. ఇంకొకసారి కనుక పైసల గురించి ఆ పిల్లగాడు ఇంటి ముందర కట్ట మాత్రం మంచిగా ఉండదు చెప్తానా. ఈ ఇంట్లో నువ్వన్ను ఉండాలి, నేను ఉండాలి. ఏమడతాను మాట్లాడుతుంది. అయ్యో రేషం అయితే బాగా నత్తది. అత్తమ్మ ఇయాల్టి కంటే ఎల్లిగడ్డ మీద తోడు తింటాం. మరి రేపు ఎట్లా? ఏమో రేపటి తెచ్చినో ఇయ్యాడు తెచ్చినో కానీ ఇంకా చిట్టమ్మకు బాగా రోజులు కైకిలు పోయినా 1 రూపాయి ఇయ్యలేదు. పైసలని అడగత్తా, మీరు ఇంట్లోకి పోర్రి. సరే అత్తమ్మ, అడకరాపో, ఇంట్లోకి దేనికన్నా అయితే. సరే పోబిడ్డ ఇంట్లోకి, ఇటు పోబిడ్డ ఇంట్లోకి మెల్లగా. చిట్టవా ఇంకా కైకిలు పైసలు ఏ రాదు? అయ్యో ఇప్పుడు నా దగ్గర ఏడున్నాయి అక్క. అయ్యో ఇప్పుడు ఏడున్నాయి పడుతుంది ఏంటమ్మా? గిట్టనే ఉంటుందా? కైకిలు వచ్చిన పైసలు నా పోరగాలని 2 నెంబర్ వేసుకొని వచ్చిన పైసలు లేవు, ఏం లేవు. నాకు ఇంట్లో గోస అవుతుంది. గాళ్ళకి మళ్ళొక్కలకు పోయినా చేతిలో పైసలు వచ్చు. ఏమో లేవన్న పడుతుంది. ఎట్లా చెప్పు? ఇప్పుడు నీ అవసరానికి నా దగ్గర లేవు కానీ అక్క, ఎట్లా చెయ్యాలి? నా అవసరానికంటే నీ అవసరానికి ఏముందిరా? నాకు కైకిలు పైసలు అవసరం లేదని పోరగాళ్ళ నెంబర్ వేసుకుని వచ్చిన నక్కరెత్తే అని. నాకు ఇప్పుడు ఇంట్లో పప్పులు లేవు, ఉప్పులు లేవు. ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? ఇంకోసారి రాకపోతే కైకిలి. అయ్యో గంధవరం ఎందుకు కోపానికి రాబడుతుంది అక్క? మరి లేకపోతే ఎందుకు నేను చేసే లాభం, చేయకే లాభం, కైకిలు వచ్చే లాభం చెప్పు? ఇంకా ఎవరికన్నా మోతి ఇచ్చురా కైకిలు పైసలు? ఇగిత్తు ఆగిత్తు అని నేను చూసుకుంటుంటే ఇప్పుడు వచ్చినాక కూడా ఏమన్నా పడుతుంది. సరే ఆగు, ఉన్నాయేమో చూస్తావు లోపలికి. చేపాలని ఉంటే ఒర్రే కావు. ఒర్రకు మంచిగా ఉన్నావా నువ్వు? చేసావా నీ దగ్గర దాసుడు అవుతుంది. నాకు ఇంట్లో చాపత్తలేదు, పొరగాళ్ళకి ఏం లేదు. పోరు ఇప్పుడు మళ్ళా గట్లుండే నాకు ఏమైనా చేద్దామన్నా కూడా పైసలు లేవు చేతులు అంటే ఏమో మళ్ళీ పైసలు లేవు గీసలు లేవు అంటారు. పట్టుకరా ఏమన్నా ఉంటే ఇంకోసారి కైకిలు రాకుండా చేస్తాను. ఇగో వచ్చాక ఇప్పుడైతే ఈ 500 తీసుకో, మిగతా పైసలు 4 రోజులలో ఇస్తా. ఇంకా మంచిగా ఉన్నది. ఇంకా 4 రోజులు కనబడుతుంది. రేపు ఎల్లుండి నాకే పైసా గోస అవుతుంది, పూట ఒక గండం అవుతుంది అంటే ఏమో. రేపు ఎల్లుండి కాదు, మా ఆయన వచ్చినాక ఎన్ని పైసలు వస్తాయో లెక్క వేసి ఇస్తా. లెక్క వేసి నాకు రేపు ఇయ్యి. నాకు ఇంట్లో గోస అవుతుంది. కల్లా పోతే చెప్పారు ఇస్తారు పైసలు. మీకు ఎత్తనేమో గిట్లా చేస్తారు ఎందులా? అయ్యో ఇంకోసారి రాకుండా చేసుకుంటారు. ఇవ్వకపోతే దాచుకుంటానేంది? నువ్వు బాలే మాట్లాడబడుతుంది. ఆయన ఒక్క ముఖాన్ని వస్తా అంటే 500 ఇచ్చింది. గాల్లో కోతే ముద్దకు ముద్దిస్తారు పైసలు. దీనికి ఇంకోసారి కైకిలు రాదు. దీనికి కైకిలు పాడువాడ వాళ్ళు మా అన్నారు కైకిలు పోతే పైసలు ఇయ్యపోయినవి అన్నారు. కానీ నేను వినలేదు. అబ్బో మంచిగానే ఉంది తినేసావు. అయ్యో ఏమన్నా అక్కడ కత్తి అని పోయినాం. మేము కట్టని చేయలేదా? ఏమన్నా పుక్కానికి ఇస్తాందా? మా పైసలు మాకు ఇచ్చడానికి సత్తాంది. నువ్వు దీని ముఖం పాడవాడ, దీని ముఖంలో అంగడివాడ. ఇంకోసారి నా పొరాలను తీసుకొని పోను కైకిలు. ఇంకెవరికన్నా వేయింది. అయ్యో తాపకు 500 ఇచ్చింది. 1500 ఇస్తుంది అనుకుంటే వీటికి ఏమంటుంది సామాను? ఏం సామాన్ రాదు మాట.
ఏంది ఏమైంది? ఏంటిదా నువ్వు అసలు భర్త లెక్కుంటాను? నీకు కొంచెమన్నా బాధ్యత అనేది ఉన్నదా? ఏమైనా పేకాట తాగుడు ఇవే తప్ప ఇంట్లో నాకు భార్య ఉన్నది, మరి దాన్ని మంచిగా చూసుకోవాలి అన్న ఆలోచన ఉన్నది అసలు నీకు? ఇప్పుడు నేను నెల తప్పిన, రేపు పుట్టబోయేటోళ్ళకు ఎంతో కొంత మనం సంపాదించుకొని పెట్టుకోవాలి కదా. అది కాదు, నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పుడే నేను నీతో ఏ విధంగానైనా మంచిగా ఉంటా. అక్క బావకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ చెల్లి. అవు అన్న, ఇవాళ మీ పెళ్లి రోజా? అవును తమ్ముడు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్న. థ్యాంక్స్ తమ్ముడు. వదిన మీకు కూడా థ్యాంక్స్ మరది. ఏమండి, ఇవాళ పెళ్లి రోజు కదా, ఇంట్లో చికెన్ తెప్పించుకొని వండుకుందాం. చికెన్? నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు చూడు పైసలు లేవని అంటావు. ఏంద్రా ముచ్చట్లు పెడతారు షీ అంటాను చాలని. అమ్మా చికెన్ తెమ్మనంటుంది, నా దగ్గర నో పైసలు లేవు. ఒక 500 ఉంటే ఇయ్యారాది. నా దగ్గర ఉన్నాయి, కట్టకట్టుకొని కూర్చున్నానా? పని చేసి పైసలు సంపాదిస్తాను కేంద్ర. ఒక సిట్టమ్మకు నిన్న మొన్న కైకిలు వేరే పొరగాలని తీసుకొని అది మొత్తం ఇస్తుంది వచ్చా అంటే అది మొత్తం ఇయ్యరు. ఒక 500 ఇచ్చింది. నేను మళ్ళీ ఇస్తానే. సరే 500 గారి దాచిపెట్టిన తెచ్చిస్తా, మరి మళ్ళీ ఇవ్వాలి నాకు. ఇస్తానే. తెచ్చుకొని చికెన్ వండుకొని తినూరి కడుపు నిండా. గుడికి వచ్చిర్రా? పోలేస్తాం. అదేమంటారా, పెళ్లి రోజు శుభాకాంక్షలు, మంచిగా ఉండుర్రి. సరేనా? సరే అత్తం. అమ్మా నాకు కూడా ఒక 200. ఏడున్నాయిరా? రాదురా, ఇగో అబ్బా మళ్ళీ ఇస్తానే అమ్మా. మరి మళ్ళీ నాకు ఇస్తానే. కోటి దాకా తీసుకోపోవాలి. అట్లా ఎంత కిలో అంత గోధుమ పిండి పడతారా? అత్తమ్మ అందరి కోసం చికెన్ తెమ్మని పైసలు ఇస్తే నీకేమో 200 కావాలని అడుగుతానా? కొంచెమన్నా సిగ్గనిపిత్తలేదా? తెల్లగాలు పోతున్నాయి ఇంకా తెలగలదావు అన్నది. ఇవాళ పెళ్లి రోజు అంటే కనీసం తెల్లగాలన్నదా దానే. మా తాగుతీ అప్పటికి కట్టలు సంపాదించి ఇచ్చినావు నాకు, కైకిలు పోయి ఇస్తా. ఆయనకు అట్లా అంటాడు. ఊకో అత్తమ్మ, ఊకోళ్ళి అది మొత్తం ఇయ్యకనే సగమే ఇచ్చే. ఏం చేస్తాడో ఏందో, కైకిల దగ్గర పోయే వాళ్ళు ఇచ్చేవాళ్ళకన్నా వేయించినాయో. ఆయన అత్త చిట్టమ్మత్త కైకిలు రానని చెప్పుర్రి. సరే అత్తమ్మ. నేను రాను, మా అత్త అని చెప్పు. సరే. ఇంకా సాయంత్రం బిడ్డ కాలేజ్ చట్టుకుందాం అతను. ఇప్పుడు అటే వేయండి చికెన్ తెమ్మంటే మరి చికెన్ తెస్తాడా, మరి ఏమన్నా తాగేస్తాడా? పోయి వీనికి ఇచ్చిన పైసలు దొంగోనికి ఇచ్చినట్టు. ఇంకా రాకపోయా పొరలాగా పెట్టి వానికి ఇద్దామంటే వాడు కసుకుంటాడు, వీనికి ఇద్దామంటే వీడు కసుకుంటాడు. వీళ్ళిద్దరికి పని చెప్పే బాలు నేను తెచ్చిన ఈ పూసికి వీడు తెస్తాడో మరి తాగేస్తాడు. ఇచ్చినాక ఆలోచన వచ్చి పాడాయి. ఇవాళ మీ అన్న వదిన పెళ్లి రోజు కదా? అవును. మరి మన పెళ్లి రోజు ఎప్పుడో గుర్తుందా నీకు? గుర్తున్నది. వచ్చే నెల కదా? వచ్చే నెలనే. మరి ఏ తారీఖు? చెప్పు. 20 తారీఖు. నీ ముఖం దొంగ మొక్కపడ. 20 తారీఖు అట కాదు, 15వ తారీఖు. నిన్నెంత తాగినావు? కోట్ర తాగినావు. తాగిందేమో యాదుకున్నది కానీ పెళ్లి రోజేమో యాదుకులేదు నీకు. ఇగో
ఆ పెళ్లి రోజు మాత్రం నేను ఈ పాత చీరలు కట్టుకోను. నాకు పట్టు చీర కావాలి కొత్తది. పట్టు చీరనా? అది నువ్వే కొనియాలి. నేనా? చేసుకున్నది నిన్నే కదా, నువ్వు కొనియకపోతే మంది కొంటారా మరి? నేనే కానీ ఈ చీరకి ఏమైనా మంచిగా ఉంది కదా. ఎన్నేళ్ళ నుంచి కడతాను నీ చీర? నేను కట్టా, నాకు కొత్త చీరనే కావాలి. అంటే నేనే నిన్ను అడగాం అనుకున్నా డ్రెస్ పైసలు. ఏంది? నేను నీకు డ్రెస్ కొనియన్నా? కొనిచ్చిన అవసరం లేదు, పైసలు ఇస్తే నేను అనుకుంటా. కొంచెమన్నా అడగడానికి ఇది అనిపిస్తలేదా? పోయినసారి కొనిచ్చిన గదే, పోయినసారి నేనే కొనిచ్చిన. మరి చేసుకున్న పెళ్ళానికి ఒక పెళ్లి రోజు కన్నా పట్టు చీర కొనియాలని నీకున్నదా? అంటే ఇంకా ఏ మాట్లాడక మళ్ళా. తర్వాత కొనిచ్చిన తర్వాత మళ్ళా చేసిన కట్టమంతా నీ బొందకే పెడుతున్నావు కదా, తీసుకుపోయి తాగుతున్నావు కదా. ఒక చీర అడిగితేనే కొని అంటావా? అనుకున్నా పైసలు మళ్ళీ పైసలు గిట్లా అడిగినావంటే చెప్తానే నీ సంగతి. మెల్లగా మాట్లాడే మా ఇనని ఇంటే నాకేమైనా భయమా? అడుగుతా. ఏంద్రా ఏం తల్లి మళ్ళీ ఇట్లా పైసలు పెడతాను ఏంటి దాన్ని? అమ్మా ఏం లేదు, ఏం పని లేదు వీనికి. ఓ యాళ్ళైంది కదా, మళ్ళీ ఇంత పోసా పో బొత్తలా. సరేగా ఒక 50 రూపాయలు లేవు నా దగ్గర. అబ్బా అబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ అమ్మాయి చెప్పింది కదా, కైకిలి మీద పైసలు ఎవరు ఇయ్యలే. లేవు నా దగ్గర. ఎక్కువ ఉంటే తేపకు 50 రూపాయలు. తిట్టినా మంచిది, కొట్టినా మంచిది. ఉండు తెత్తా. పట్టు. సరే చెప్పండి రా. పని చేసే చేత కాదు కానీ ఈ కాకా బట్టి పైసలు అయితే వసూలు చేస్తాడు. వీళ్ళిద్దరు తాగుబోతులు తయారయ్యారు. వీళ్ళు ఎప్పుడు పని చేసుకుని బతుకుతారో ఏందో. చిన్న పోరాన్ని లెక్క ఉరుకుతాను పైసలు పట్టుకొని. వీళ్ళకు బుద్ధి రాకపోయా, జ్ఞానం రాకపోయా. ఎద్దులో ఉన్నారు కానీ జ్ఞానం అయితే రాలే. ఇంకా పెళ్ళాలు వచ్చినాక కూడా పెళ్లి ఎత్తనన్నా మారుతారేమో అనుకుంటే పెళ్లి చేసినాక కూడా మారకపోయారు. ఏం చేయాలి? ఇంకా నా కోడళ్ళు మంచోళ్ళవ్వ పాపం బిడ్డలు. అవునా లేచి కింద ఫోన్ అనేది రాదు మనకి. ఇంకా రాలేదు అత్తమ్మ. ఇంకా రాలేదు మరి అటే పోయిన మరి దొర మరి చికెన్ తెస్తాడో దొర తాగి వస్తాడో. ఏం మనిషో ఏమో. హలో, ఏడున్నావు? తొందరరా. సరే. ఏం చెప్తా మా మాట ఎట్లా వస్తుందంతా. ఏమంటాడు? వస్తానా అంటాడు కదా. తాగినట్టున్నాడు గాడిది. ఇక మన చికెన్ అనినట్టే తిన్నట్టే. పోయి వానికి ఇచ్చిన పైసలు 500. ఇట్లా ఏదో గట్లు ఉన్నావు తింటావు ఇవాళ చికెన్ పెళ్లి రోజు అని నేను ఇచ్చిన. నేను పోయి తెచ్చిన అయిపో. బాబు నమస్తేనే. చికెన్ తీపోదానికి అంటది. మంచిగా మసాలా పెట్టి అంటది. ఇంకో కూర తెప్పి అన్నా లేకపోతే ఇంకో 500 అన్నా. ఈ ముఖంలో అంగడివాడ. ఏ అమ్మా ఆ చికెన్ షాప్ లేడు, పక్కనే ఉన్నాడు. ఆయన షాప్ పోయినా తాగిన అంతే. ఇంకేంది పట్టు తాగుడు తిరుగుడు. మరి ఇలా నా పేర్లో చికెన్ అడిగింది మరి తెస్తా అన్న సొయ్యలే కదా. ఆ చికెన్ రకమేడు చికెన్ షాప్ ఆయన ఎందుకంటానా అత్తమ్మా? ఆయన బుద్ధి తెలిసి కూడా ఆయన చేతికి పైసలు ఇచ్చుడు మనల్ని మనం చెప్తాను కొట్టుకోవాలి. ఆయన మారడు కంతే. ఆయన బతుకు కుక్క తోకకు గుండు కడితే చక్కగా అవుతుంది అత్తమ్మ.
ఆయన బుద్ధి కూడా గంతే. నాకు ఈ కడుపు ఎందుకు అయిందో అని ఇప్పుడు బాధ చేస్తుంది అత్తమ్మ. ఇప్పుడు 3 నెలలు 5 నెలలకో 9 నెలలకో ఎంతో కొంత చూసుకోవాలి కదా అత్తమ్మ. ఆ పుట్టే బిడ్డను చూసుకుంటాడన్న నమ్మకం కూడా నాకు లేదు. నెల తప్పకపోయినా అయిపో ఆయనకు విడాకులు ఇచ్చి ఒక్కదాన్ని నాకు నేను మా అవ్వగారింటి కన్నా బతుకుతాను. పెళ్లి రోజు కనీసం ఇవాళ దాంతో సంతోషంగా ఉందామా అని ఆలోచన ఆయనకు ఉన్నదా? ఉన్నోడైతే ఇట్లా చేస్తాడా? మనిషి మీద అసలు పట్టింపే లేదు. ఎప్పుడు మారుతాడో ఏమో. ఏమైనా తాగుడు 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 ఇదే పని. ఎప్పుడైనా చక్కగా చూసుకున్నది. నా సొంత బతికే వాళ్ళకి రావద్దమ్మా. అత్తమ్మ నేను రేపు హాస్పిటల్కి పోతా అత్తమ్మ. అబార్షన్ చేయించుకుందాం అనుకుంటాను. కొట్టమ్మా కొట్టు, నువ్వెంత కొట్టా మరిస్తా. ఆయన మమ్మల్ని సాగుతాడన్న నమ్మకం అయితే నాకు లేదత్తమ్మ. వాడి మనిషి నీకెందుకే? కాకు రాకపోతే నన్ను ఎంతో మంది ఎన్ని తీర్లన్నా నీకు తెలుసా? కాక కాక ఇన్నేళ్ళకైనా అబార్షన్ చేసుకుంటాడు కదా, తెలియదా నీకు? మరి ఏం చేయనత్తమ్మ? వాడు సాగుకుంటాను, నేను చేస్తా. నేను ఉన్నాను రోజు నీ బిడ్డని నిన్ను కలిపి నేను సాదుకుంటాను. కైకిలు ఊకి పోయి కట్టని చేసి సాదుకుంటా. ఎన్ని రోజులు సాగుతావు అత్తమ్మ? ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావని, నీ కాలు చేతులు మంచిగా ఉన్నాయని చెప్పి నువ్వు చేస్తానంటాను, చూసుకుంటానంటాను. రేపేమన్నా అయితే మా పరిస్థితి ఏందత్తమ్మ? మీ పరిస్థితికి ఏం కానియకుండా చూసుకుంటా. నేను నా కాళ్ళ లెక్కలు ఉన్నాను రోజు నేను సాదుకుంటా. నన్ను ఎంతో మంది ఎన్ని తీర్లు అన్నారు నీకు తెలుసా? నా ఇంటికి ఇప్పుడు వారసుడు ఇన్నేళ్ళకి వస్తానంటే నాకు ఎంత సంతోషం ఉన్నది. వాని గురించి నువ్వు పట్టించుకోకు, నేను సాదుకుంటా. నువ్వు ఇంకోసారి ఆభాషణ గిభాషణ అన్న వరకు జీరి పోగులు పెడితే ఏమనుకుంటారు? నా ఇంటికి ఇన్నేళ్ళకు నాకు వారసుడు వస్తానని నాకు ఎంత సంబరం ఉన్నది. సరే అత్తమ్మ, నువ్వు అన్నట్టే చేస్తా. ఇక నుంచి నా కడుపులో ఎరుగుతున్న బిడ్డకు మాత్రమే నా ప్రేమ సొంతం. కట్టుకున్న భర్త ఉన్నా లేనట్టే నాకు. నువ్వు వాని గురించి వాడు ఇయ్యాల కాకుండా రేపైనా మారుతాడు, వాడు పుట్టినాకనైనా మారకపోతాడా అని ఇన్ని రోజుల నుంచి నిన్ను నన్ను ఎంతమంది ఎన్ని నీళ్ళు అన్నారు. 2 కోడాళ్ళు ఉన్నారు, ఒక్కలే కాన్పు కాలేదంటే నేను ముఖం కింది దించుకొని వేయిన తవ్వంట. నువ్వు ఇన్ని రోజుల కాన్పు అయితే నువ్వు ఇప్పుడు ఆభోషం చేయించుకుంటా అంటే నా మనసు ఎట్లా ఒప్పుకుంటే చెప్పు? పిల్లలు మనకు ఎంత ఆస్తి ఉన్నా మనల్ని ఆస్తి అడగారు. ఎక్కడికన్నా పోతే పిల్లల్ని అడుగుతారు. మనకు ఆస్తి ముఖ్యం కాదు, భర్త ముఖ్యం కాదు, మన పిల్లలే మనకు ముఖ్యం. అర్థమైతుందా? అట్లా కాదు అత్తమ్మ, నా జీవితం ఎట్లా ఖరాబ్ అయింది. పుట్టబోయే బిడ్డ జీవితం కూడా ఎందుకు ఖరాబ్ చేసుడని ఆవేశంతో అన్నత్తమ్మ. ఇంకొకసారి నువ్వు అన్నావు అనుకో మంచిగా ఉండదు చెప్తానా. నేను చచ్చా, నేను భూమి మీద ఉన్న అన్ని రోజులు నిన్ను నీ బిడ్డ నేను చాలుతా. నువ్వు బాధపడకుండా వాడు ఇయ్యాల కాకుండా రేపైనా మారుతాడు. సరేనా? ఊకో. ఊరకు అంత రోగం నలిగి పాడైతుంది. ఇదంతా కోసిపారేనన్న కోసిపారేయని వాళ్ళే వాటరు ఇంటి కోసేస్తే అక్కడ ఇల్లు కిరాయి కట్టక ఈడికి వచ్చింది. కిరాయి కట్టపాయ ఏం కట్టపాయ మరి ఇన్న కడతారో ఏం చేస్తారో తాగుతోళ్ళు ఏం చేసుడో ఏందో. నాకు గండాన తయారయ్యి పోరగాలు పాడబడ సావరంత దగ్గర వరకు ఇవ్వాల. ఇంకా తారలేదే పోనలేదే నాకు. పోరు పూలన్న పెట్టుకుంటుందో భవానీ. అవునా, నువ్వు మెల్లమెల్లగా ఇంటిపోయి, నాకు కొంచెం పని ఉంది. నేను మెల్లగా ఇంటికి పోని ఎట్లా అంటాను? ఇల్లే ఉన్న పక్కకున్నదా? అంత దూరం ఉన్నది. నేను ఒక్కదాన్ని ఎట్లా నడుచుకుంటా? వాళ్ళు చెప్పు, ఏదైనా ఆటో మాట్లాడు. గీడికి ఆటో ఎందుకే? మళ్ళీ ఆయనకో 50 రూపాయలు కావాలంటాడు. మెల్లగా నడుచుకుంటూ పోరాదు. 50 రూపాయలకు చూసుకుంటానవా? అయినా నా మాట నువ్వు ఎప్పుడిన్నావని ఇదే.
తాత్తానుగా ఏందే ఒక్కదాన్ని నడుచుకుంటూ వస్తాను వాడేడి ఏం చేయాలి? బస్సు దిగినాక నాకేదో పని ఉన్నదని పోయిండు. ఇంకేటి పోతాడు తాగడానికే పోతాడు. మరి నువ్వన్న ఆటో మాట్లాడుకొని అత్త అయిపో కదా అక్క, ఎండల వాడి నడుచుకుంటూ వస్తున్నావు. ఆటో మాట్లాడుకుని వద్దామంటే నా దగ్గర పైసలు ఏడున్నాయి? తీసుకుపోయిన పైసలన్నీ టెస్టులకే అయిపోయినాయి, మందులకే పైసలు చాలకపోయా. చిల్లర పైసలు 200 రూపాయలు ఉంటే అవి కూడా తీసుకొని పోయిండు. ఒక ఆటో అన్న మాట్లాడు పోతా అనంటే 50 రూపాయలు వానికేందే, నడిచిపోరాదు గిన్నే ఉన్నది అన్నాడు. అందుకే నడుచుకుంటూ వచ్చిన. నా రాత పాడుగాను, రాత కొద్ది రోత మొగుడు దొరికిండు నాకు. గట్లేదు కనుక్కుంటావే, దా ఇంట్లోకి రా, నిన్ను పాలన్న తాగుతావు కాళ్ళెక్కలు కడుక్కొని. దా ఇటీ వా. చిట్టమ్మా ఏం చేస్తానవే? బకెట్ల నీళ్ళు పడుతున్నా కనబడతలేదా? సరే గాని ఏందో చెప్పు. ఆ పత్తి అంతా కింద పడిపోతుంది కానీ కైకిలో తీసుకుపోయి ఆ పత్తి అంతా తెరిపితే అయిపోనుగా. ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను? తింటానవా? ఆగో గట్ల మాట్లాడుతున్నావేంది? 4 రోజులు ఇంట్లుండే వారికి శాతగాని లెక్క కనబడుతున్నా నీకు. ఇన్ని రోజులు ఏర్పియలేదా పత్తి కైకిలోలని తీసుకొచ్చి? ఇప్పుడేమో బాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇట్లా తీసుకొచ్చినావా పత్తి చెట్ల కాడికి కైకిలోలని? అయినా కైకిలోలు దొరుకుతలేరు, ఎవరిని తీసుకొచ్చి ఏర్పియాలి ఆ పత్తి అంతా? ఏంది కైకిలో దొక్కలేదా? ఆ లచ్చక ఉన్నాయి, ఆ లచ్చక తీసుకుపోయి పత్తి తెరిపితే అయిపోనుగా. సరే ఆ లచ్చకని వెళ్తా గాని వాళ్ళు ముందే పైసలు అడుగుతారు. నువ్వు పైసలు ఇస్తేంది? పత్తి ఏరినాక ఎవరన్నా నావుతారా? వాళ్ళకి ఇయ్యాలే కదా. సరే ఇద్దామే, అలా అయితే రమ్మను. సరే నేను అలా నమ్మంటా కానీ నువ్వు ఇంట్లోకి. సరేనే. వసానా నమస్తే. తాగుడు మన్నుబడ ఫోన్ కాడు ఉంచిన తాడనిపోయినవా? అది ఆరు నుంచి దాకా నడుచుకుంటూ వచ్చే అసలే అతను 6 నెలలు పడ్డాయి, దాన్ని ఎట్లా నడిపే బుద్ధేంద్రా? ఇక మరొకటి పోపోయినవరా నీ తాగుడు మీద మన్నుబడ. నా కడుపులో చెడగొట్టావారా? నీ బతుకు చేయడా, నువ్వు మంచి పని బతుకుతాను. దాన్ని ఎట్లా చూసుకోవాలో ఏం కథ అన్న తెలివే లేదా? ఇప్పుడు మంచిగా చూసుకోవాలి ఆవిడ దాన్ని. ఇంత అద్వారం అలా నీ అద్వారం పాడువాడా? ఇప్పుడు ఏమైంది అమ్మా? అదైతే ఇంటికి వచ్చింది కదా. అది ఇంటికి వచ్చింది కానీ నువ్వు తాగుడు పని చేయరాదురా. తాగి అయితే ఎట్లా చెప్పు? నలుగురు ఏమనుకుంటారు? వాడు తాగుపోతాడు అంటారు. నీకేమో అర్థం కాదా? పైసలు లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది బిడ్డ. పైసలు ఉంటేనే నలుగురు కాంటారు మనల్ని, పైసలు లేకపోతే ఎవ్వరు కానరు. ఇప్పుడు చూసినావా గడ 4 నెలల కిరాయి కట్టపోతే ఎల్లగొడితే మళ్ళీ ఈడికి వస్తుంది, మళ్ళీ ఈడ కూడా కిరాయి కట్టపోతే మళ్ళీ ఏడిపోతాం బోగలు పట్టుకొని. కొంచెం తాగుడు పని చేయరా, నలుగురిలో విలువ ఉంటది. అత్తమ్మ ఆయన పెళ్ళం గురించి పట్టించుకోకుండా తాగుడుకు బానిసైంది, మనం కష్టాలకు బానిసలేదు. గంతే అత్తమ్మ. అరే తాగే ముందు నీ పిల్లం కడుపుతోటి ఉన్నదని ఆలోచించురా. తల్లిని నా గురించి ఆలోచించకుండా గానీ నీ పిల్లం గురించి ఆలోచించురా. అమ్మా ఇప్పుడు ఏమైంది? నాకు మార్గం అవుతుంది కానీ ఆవిడ మా పని చేస్తుంది. ఓ కొర్ర కొర్ర వాడు అట్లే ఉంటాడు కానీ మీరైతే లోపలికి కోరు. ఓ లచ్చక్క, లచ్చక్క, ఓ లచ్చక్క. ఏం చిట్టమ్మా? అదే ఇంకొద్దిగా పత్తేరుడు ఉన్నది, మా ఆయన పత్తేర రమ్మంటాను. నీ కోడలు ఉన్నది కదా, తీసుకొని రాలేదు. పత్తేరనా? భవానే, ఓ భవానే, ఏంటి అత్తమ్మ? ఇంత పత్తేరుడు ఉందట, పోదామా మరి? ఇంట్లో పైసలు కూడా ఏం లేవు కదా అత్తమ్మ, పోదాంతి. మరి అత్తం కానీ చిట్టమ్మా తెల్లారే పైసలు ఇవ్వాలి, ఇంట్లో గోస అవుతుంది నాకు. ఏ సరే ఇస్తా, మా ఆయనకు కూడా చెప్పిన నేను, వెంటనే ఇస్తా అని చెప్పిండు. సరే మీ కోడలు తీసుకొని రారు రేపు పొద్దుగా. అత్తపు. సరే మనం పోయి పోయిరా. ఫోన్ అన్నావు కదా, ఇంట్లోకి రూపాయి లేదు. సరేనా?
భవానీ, ఓ భవానీ, ఏంటిది? కూసా, నీకు మాట చెప్పాలి. చెప్పేంటి? ఇంకా సింత కింద రాయమని లేదా? ముసల్ది ఉన్నది. అయితే ఏంది? అయితే ఆ ముసలి ఏమంటుందో తెలుసా? నేనట నువ్వు చెప్పినట్టు వింటానట, నన్ను నీ కొంగు ముడేసుకున్నావట. ఇంతకుముందు రాగా దారిలా ఆగబట్టి అడుగుతాంది. చెప్పే, నువ్వు నన్ను కొంగు ముడేసుకున్నావా? నేను నువ్వు చెప్పినట్టు వింటానా? చెప్పు. ఏహే, ఓర్వలేనోళ్ళు చూడలేనోళ్ళు గట్లనే మాటలు మాట్లాడతారు. అయినా పొద్దుగా లేస్తేనే నువ్వు తాగడానికి పోతావు కదా, ఇక నేనెప్పుడు నిన్ను కొంగు ముడేసుకున్నా? నువ్వే ఆలోచించు. పని పాట లేని ఆడక్కలు గట్లే ముచ్చట్లు పెడతారు. ఇంకా వేవ్ నువ్వు ఆలోచించకు. అవును కదా? అవు కానీ నేను ఒకటి అడగాలనా? అడుగు. ఈ తావుడు బంద్ చేయరాదు? నువ్వు తావుడు బంద్ చేస్తే నీ అసొంటి మంచి మనిషి ఈ లోకంలో ఎవ్వరు ఉండరు తెలుసా? అవునానే, నా అంత మంచి మనసు ఉన్నాడా తాగుడు బంద్ చేస్తే? సరే అయితే బంద్ చేస్తా. నాకు బుద్ధి పెట్టినప్పుడు బంద్ చేస్తా. నిజంగా బంద్ చేస్తావా? బంద్ చేస్తా, మెల్లమెల్ల బంద్ చేస్తా. ఒక్కడేసారి బంద్ చేస్తే చేతులు వణుకుతాయి. మెల్లమెల్ల బంద్ చేస్తా. సరే చూస్తా కదా ఎప్పుడు బంద్ చేస్తావో. బంద్ చేస్తాడు. ఎందుకు బంద్ చేయడు? ఈ ముచ్చడి చెప్పబట్టి ఎప్పటి నుంచో ఇయ్యాలి. ఇప్పుడు మాట నాది. మళ్ళా రేపు పోతే కథం తావుడే, మళ్ళా కాసేపు అయితే తావుడే. ఎప్పుడు మళ్ళీ అడుగు మళ్ళీ బంద్ చేస్తా అంటాడు, మళ్ళీ అడుగు మళ్ళీ బంద్ చేస్తా అంటాడు. తాగినప్పుడు ఆల కదే ముచ్చట. వాడు బంద్ చేసేది లేదు, నేను చూసేది లేదు. నీ అబ్బా ఇది ఒక్కటి ఎప్పుడు కొడుతుంది ఉండరా? అదే నువ్వు కొడతాను. నేను ఒరినట్టు కనిపిస్తారా నీకు? వారికి బుద్ధిమని చెప్తే కోపాలు వస్తాయి. రావా బిడ్డ మీకు కోపాలు? కట్టం చేసేటోళ్ళు అవుతారు మీరు. ఇదో ఒకటి ఎప్పుడు కొడుతూనే ఉంటుంది. అది అట్లా కొడుతుంది కానీ నువ్వు అన్నం ఆకలైతే అన్నం వండలే. ఎందుకు? ఎందుకేంది? ఇంట్లో బియ్యం లేవు, దుకాణంలో పోయి కొనుక్కరాపో. బియ్యం లేవా? దుకాణం పోయి నేను కొనుక్కరా అన్నా. నాగర పైసలు ఎక్కడి? పైసలు నీ దగ్గర ఏనాడు ఉన్నాయని చెప్పినావు గనక ఈనాడు కొత్తగా లేవు అనటానికి. ఇంకా సిట్టమ్మోళ్ళ ఇంటికి పోయి 4 గిలాసులన్నీ బదులు తీసుకురాపో, లేకపోతే మనకి ఎలా తిండే లేదు. ఏంది? నేను గా సిట్టమ్మల ఇంటికి పోయి గంజ పట్టుకొని బియ్యం పట్టుకొని రావన్నా? పోకు. పోకపోతే నా కడుపే ఎండుతుందా? ఆకలి నీకే కదా, నీకే తిండి ఉండదు. నాకే ఆకలి అవుతుంది. సరే ఆ గంజ తెప్ప, తీసుకొస్తా బియ్యం. గట్లరా దారికి. ఇగో పోయిగా. ఏం చెప్తాను? పోయి అడకరాపో. అమ్మా బియ్యం తీసుకొస్తా. పోయిరా పో సీతామింటికి. అట్లా ఇంకో సోడాన్ని ఎక్కువ బదులు. కడుపు మాడితే కానీ తెలియదు. ఏంది తిరుపతి అన్న గంజి పట్టుకొని ఇట్లా వచ్చినావు? అన్నం కూర అందలేదా? ఇంతేమంటావు అన్నం? ఏ చిచి అట్లేం కాదు కానీ మా వాళ్ళు బియ్యానికి పంపారు, ఇంట్లో బియ్యం ఏమి లేవాట. ఒక సోడు బదిలీ రాదు? మీ వాళ్ళు పంపిరా? మా ఇంట్లో బియ్యం లేవు. సరే గాని గంజి పట్టుకొని ఇట్లా వచ్చినావు, మళ్ళా తిరిగి నువ్వు ఇస్తావా మీ వాళ్ళు ఇస్తారా? ఏ మా వాళ్ళే ఇస్తారు. అగో మీ వాళ్ళు ఎట్లా ఇస్తారు? గంజి పట్టుకొచ్చింది నువ్వు కాబట్టి నువ్వే ఇయ్యాలి. నాకు బాగా ఆకలి కాబట్టి సరే నేనే తీసుకొస్తా కానీ ఇప్పుడైతే పోసుకురా. సరే తీసుకొస్తా. ఏ సార్ కుమారాన్ని అంత మంచిగా? ఇంత మంచిగా అన్న. ఏం చెయ్యాలా? మంచిగా స్మార్ట్ గా రెడీ అయినావు, మంచిగా అందంగా ఉన్నావు. ఏ సంగతి చెప్పాలన్నా? అదే 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 మంచిగా అందంగా ఉన్నావు. ఇలా బర్త్డేనా? ఏ బర్త్డేలే అన్న, ఇంత స్మార్ట్ గా తయారవుదామని వేసుకున్నా చేసు. ఇదిగో అన్న. అప్పుడు సాయంత్రం రా, అట్లా బయట వేద్దాం. సరే అన్న, సాయంత్రం ఫోన్ చేస్తా. సరే సరే. ఎందుకు సాయంత్రం తాగడానికా? ఏ లేదు లేదు, తాగడానికి ఏం కాదు. ఏంటి బయట కలుసుకుందాం అంటన్నా. మరి తాగుడైతే పెట్టుకోకు. ఏ లేదు ఉట్టిగానే.
కావురికి ఏం లేదు నేనే కలుపుతాం పోయి. మంచిగా ఈయన చూసుకుంటుంటావా ఇంటికి పోతావా బాయ్ పట్టుకోండి పోతా పోతా బాగా ఆకలి అవుతుంది. మరి పో చెప్పని అండి పెడుతుంది పో. ఇంటికి పోయినాక ఇంట్లో కూరగాయలు కూడా లేవంటారు కావచ్చు. ఎవరి ఇంటికి పోయి తీసుకుని రావాలి కూరగాయలు కూడా. ఇక ఇంత కూరేసి ఉంటావు మరి అద్దు అంత మంచిగా ఉండదు. పోతా పోతా. ఏం లేదత్తమ్మా, మనోళ్ళు తాగుడు బంద్ చేసి గిసొంటి పొలం ఎప్పుడు కొంటారు, ఎప్పుడు గిట్లా పంట పండిస్తారు. చూడు ఎంత మంచిగా ఉన్నదో పొలం. ఒకళ్ళ పొలాలు ఒకళ్ళ భూములు మనం సంబరపడితే మనకేమవుతుంది? మనోళ్ళు మంచోళ్ళు అయినాక ఈ పొలం ఎప్పుడో ఉంది తాగుడు పండించమని, కానీ వాళ్ళు తాగుడు బంద్ చేయరు. ఇట్లాంటి పొలాలు కొనరు, మనం నాటే మంది చూసి మనం సంబరపడినప్పుడు ఏం లేదు. చిన్న హైదరాబాద్ ఇక్కడ గోళీలు వేసుకున్నావా? వేసుకోను అత్తమ్మ, వేసుకున్నా. కాళ్ళు ఏమైంది? తెచ్చినా బియ్యం? తెచ్చిన. ఇటీ తొందర అంటుకో. అయ్యో అంటుతుంది, తెచ్చిందే ఇప్పుడే. అంతా కింద నుంచి మీద రాక కూర్చుంది ఇష్టమా తెలుసా? ఇజ్జత్ పోయినట్టు అనిపించింది నాకు. మరి చూడరా, ఎదిగిన మొగోన్వి గిన్నె బియ్యం కొనుకొచ్చుకునే పైసలు కూడా నీ దగ్గర లేకపోయా. ఇక చూడకపోతే ఏం చెప్తుంది? అదే పట్టుకే చూసింది. నా సొంత దాన్ని అయితే 4 మాటలు కూడా అందు. ఇక మళ్ళా అప్ప అన్నది 3. మా ఇత్తతి నువ్వైతే సంపాదించి పైసలు తీసుకురా. సంపాదిస్తా ఇప్పుడైతే బుక్కడంతా నువ్వే. కానీ చెప్పను కానీ వేస్తాను. మొన్న పత్తే లేదన్నారు కదా, ఇప్పుడు ఇవుడు ఎంత వలిగిందో. ఇప్పుడు ఏ పాట ఏరుతారో చూస్తా. ఏరు చెప్పనా? ఏర్చాను ఆగరాదు, నీకు ఇంత కలిగితే కలగలేవా? పచ్చి నువ్వు అవసరలేవా? అవుగాని చిట్టమ్మ, మీ ఆయన ఎప్పుడు చేను కాడికి రానే రాడు, ఎటు పోతాడు? ఏం చెప్పమంటావు బావాని, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఎన్నడా నచ్చింది నాకు ఈ పత్తిల పొంట చేనుల పొంట. నేనే రావాలి, నేనే ఇచ్చేయాలి. ఇంత చేను పెట్టుకొని చేను పనికి రాకపోతే నువ్వేమనవా? ఏం చేయమంటావు లచ్చక్క, గిందంత ఏమన్నా అంటేనే అలుగుతాడు. ఆడిగా అలినట్టు. అలుగుతాడని అట్టిగానే ఇడిచి పెడతావా? చేనులకొచ్చి నీకు ఇంత సాయం చేస్తేంది? గా మాట అన్నందుకే 4 రోజులు అలిగిండు, 2 రోజులు అన్నం తినలే. ఏం చేయమంటావు గట్లాంటి మనిషితోటి? ఏమప్పా భలే ఉన్నారు పెళ్ళమ్మ వాళ్ళు. మొగడచ్చి పని చేపించుకుంటాడా? నువ్వు పని చేపిస్తాను. ఏమో నీకే ఉన్నదవ్వా. ఏం చేయమంటావు లచ్చక్క, గట్లున్నది నాది. ఏమో ఎవరితో ఏందవ్వా. అత్తమ్మ, నాకంతా కళ్ళు తిరుగుతున్నాయి అత్తమ్మ. ఏమైంది? ఏమో సిటమ్మ కళ్ళు తిరుగుతానే అంటాన్ని. ఏమైంది? తినలేదు పొద్దుగల పువ్వా? తినబుద్ధి కాలేదు అత్తమ్మ. 4-5 రోజులు సంది ఏది తిన్నా కూడా అంత ఒకారం వస్తుంది. ఏం తినబుద్ధి అయితే లేదు. అమ్మ నా కోడలా, నువ్వు తల్లి కాకపోతానువే. చిట్టమ్మ నాకు మనవడొస్తాను. అవునా? మనం అనేది ఏమైంది అత్తమ్మ? నేను తల్లినైతున్నా అని సంతోషంగా ఉన్నా కూడా అక్క పరిస్థితి నాకు కూడా వస్తుంది కావచ్చని భయం అవుతుంది. పిసేదాన్వా? నేనున్నా కనుక ఏం పరిస్థితి వస్తుంది? నేనున్న రోజులకి ఏం కాదు, సరేనా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఇంటికి పోదా. ఏం రంది వాడు? చికెన్ మేము ఇప్పుడు పోతాను. అయ్యా నువ్వే చూసుకో. సరే బిడ్డ మెల్ల మెల్ల దవాఖాన చూపించాలి. అప్ప నా పత్తి చేను మంచిగా మీకు ఇది అవుతుంది లచ్చక్క. ఎంత బాధపడ్డా ఆనే ఇలా లచ్చక్క ఉన్న కూడలు పచ్చిళ్ళకి పత్తేరు వచ్చిరు కదా, ఆ భావాన్ని నిలదప్పింది.
అవునా అనే ఆ. ఇక నేను ఎప్పుడు తప్పుతానో నేనా ఏమన్నా అంటే నువ్వు తాగుతావు తిరుగుతావు ముందట ఇంత బుర్ర పెంచితే అయిపోయా నీకేమైనా పట్టింపు ఉన్నదా గింతనన్నా బాధపడకి మనకో దేవుడు ఇస్తారు పిల్లలు బాధపడదు ఇంకెప్పుడో ఏమో బాధపడకి రంజీవుతో మనకో మంచి రోజులు వస్తాయి మొత్తం మన దేవుని మీద బాధ అవుతాం బాధపడదు ఏమో నేను భవాని పాలు ఆయన బిడ్డ తాయినత్తమ్మ రేపు పైసలు అడగత్తా 2000 దాకా నాకు పో ఇక వాని మీద నమ్మకం పెట్టుకుంటే వాడు ఏడు అది కాదు పైసలు ఆ చిట్టమ్మని అడగత్తా 2000 మళ్ళీ కైకిలు వస్తానంటే తీరుతా ఇంకా సరే అత్తమ్మ ఆయన మీద నమ్మకం పెట్టుకొని అదిగా ఇది అని కడుపులో దాచుకోకు తినకుండా కూడా నాకు ఇది అద్దని ఏదైనా కావాలంటే నన్ను అడుగు నేను తెచ్చి పెడతా సరే వాడు తెస్తాడు నేను తింటా నువ్వు చూడకు అయ్యో మా అత్త పైసలు ఎట్లా తెస్తుంది ఏం కాని అనుకోకు నేను నన్ను అడగచ్చాయని ఇస్తా గిద్దిన బుద్ధి అయితే వస్తామంటే నేను తెచ్చిస్తా సరేనా ఏంటివే ఏంద్రా సరిపోయిందా తిరిగచ్చుడు ఊరు మీద ఎట్లా పుట్టిర్రా నా కడుపున చెడ పుట్టిర్రు వాడంతా నువ్వు అంతే కైకిలు పోయి ఆట కట్టాది నాకు ఇప్పుడు ఇన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు ఇద్దరం కలిసిపోతా అంటే ఇప్పుడు ఇది కూడా బాగున్నాయి కైకిలు రేపు ఒక చిట్టమ్మ 2000 అడగత్తా దవాఖాన తీసుకోపోతాన్ని దవాఖానకి ఎందుకే ఏమైంది ఇప్పుడు దానికి ఏమైంది? నువ్వు ఆగత్తమ్మా నేను చెప్తా ఇగో నువ్వు తండ్రివి కాబోతున్నావు నిజమేనా? అవునరా పిచ్చిగారిది అందుకే నేను 2000 అడగత్తా దవాఖాన తీసుకోపో ఇప్పుడైనా బంద్ చేయి తాగుడు అమ్మా నాకు ఒక 500 ఉంటాయి పోయిన తర్వాత తాగేస్తా అంటే అది కడుపుతో ఉన్నది కదా కొంచెం నాకు సంతోషం అయింది అంతే తీసుకురా 500 తీసుకురా అమ్మ తీసుకోండి 500 ఎక్కడిరా 500 మరి పిల్లం కడుపుతోటి ఉన్నది ఎవరైనా బాగా అడగచ్చి దాఖలా తీసుకోవాలని తెలియలేదు కానీ 500 లేప అమ్మ తాగుతా అంటావా ఇక నీ మీద నమ్మకం పెట్టుకుంటే ఆ కథవేగా అదంతా కాదు కానీ రేపు చిట్టమ్మని 2000 అడగత్తా దాన్ని దవాఖాన తీసుకోపో సరేనా సరే అమ్మా ఆ పైసలు నీ చేతికి దాని చేతికే ఇస్తా ఆయనతో దాన్ని బస్కర కూర్చోబెట్టి నువ్వు తాగెత్తే ఇగో అమ్మ నీకే ఇస్తుందట కనీసం దాంట్లోకి వెళ్ళన్నా నాకు ఒక 100 రూపాయలు ముందైతే దవాఖానలకు పోదాం అడిగి పోయినాక అక్కడ ఎన్ని అయితాయో మిగిలిన మా ఇత్తతి వాడికి 1 రూపాయి ఇయ్యకే ఓ ఇస్తా సాధిస్తానేంది వానికి సరే సరే కళ్ళ కవర్ చేసుకోబా నడు ఇంట్లోకు దానికైతే 2000 మా ఇస్తా అనుకో ఓ ఏడ పడలేదు తాగుడు కుక్కదానికి అలవాటు అయ్యారు పైసా పని చేస్తలేదు ఏం లేదు ఎట్లా మారుతారో ఎంత పొరగాలు కొడుతున్నా మారుతారో మారాలి నేను రోజే తాగుతా కడుపు నిండా తాగుతా తాగుడు స్వల్పదే 50,000 అప్పు చేసి 50,000 వస్తుందా కదా అంటే తాగుడు మాత్రం తాగుతా కడుపు నిండా తాగుతా ఏడవకక్క
ఇంకా అప్పు చేస్తా అప్పు తెచ్చుకొని తాగుతా అంటాను. ఏడికెళ్ళి తెస్తావురా అప్పు? పెండ్లం అట్లుండదు సొయ్యలేదా నీకు? ఏం తాగుతాను మారా? ఎవరు సభలు పెడతా తాగుతున్నారు? నీ తాగుడు మీద నీ మీద మన్నువాడా? మరి మా అమ్మ పని చేస్తాంది, నా పెళ్ళం అట్లున్నదన్న తెలివి లేదా నీకు? ఇంకా తాగుతా ఇంకా అప్పు చేస్తా. ఎవరా నీకు అప్పిచ్చేటోళ్ళు? సప్పుడు చేయవు, ముఖదాయం వేసుకొని చూస్తావురా? చెప్పలేవురా? ఇప్పుడు అది నీళ్ళు పోసుకున్నదంటే మళ్ళా ఇది నీళ్ళు పోసుకునే. నేను ఏడ తెచ్చి పెట్టాలిరా ఇద్దరికి? చెప్పు. వాడేమో అట్లున్నాడు, నువ్వేమో ఇట్లున్నావు. నేను ఏడ కావాలరా చెప్పు? కైకిలు పోయిన పైసలు అన్ని తెచ్చి పెట్టవాడిని. తావుడు బంద్ చేయరా, కొద్దిగా సోపతులు బంద్ చేయరా? గడ్డంకి ఎక్కుంటేంద్రా బుచ్చ పండ్లు ఎక్కున్నావు. మంచి వద్దున్న పోతురా. తాగడానికి అయితే వస్తాను కానీ గడ్డంకి ఎక్కుని వస్తలేదా? అన్ని ఎత్తి ఇంతమంది, కటింగ్ ఇంతమంది. అవురా, నాకు ఒకటి తెలియక అడుగుతా, అసలు నువ్వు తాళం చేస్తానువా? ఎప్పుడు గవ్వే బట్టల మీద ఉంటాను, తాగుతాను అని ఎత్తి ఇంతమందు, గడ్డలు ఇంతమందు. తొవ్వంట పోతే ఇవ్వలేమంటలేరా నిన్ను? తొవ్వంట నడితే ఇజ్జత అనిపించలేదారా నీకు? ఎట్లా పుట్టారా? నాకు అడుగులో చెడ పుచ్చినావు. వాడేమో అట్లా, నువ్వేమో ఇట్లా. ఎవ్వరికి చెప్పలేకుంటున్నది. మరి పోరాళ్ళు ఇద్దరికి అట్లా ఉన్నారు, మరి ఎట్లా? మరి నా పెళ్ళం అట్లుండే, తమ్ముని పెళ్ళం ఇట్లుండే. కాక వాళ్ళ కాన్ పైనందుకు నువ్వు గిట్ల కోసం కూర్చోడుతుంది. ఎక్కడికి వెళ్ళి తేవాలి? ఇన్ని రోజులంటే ముగ్గురం కైకిలు పోయినా చేసుకున్నాం, తిన్నాం మా కడుపు మేము. ఇప్పుడు వాళ్ళని కైకిలు దోలస్తుందా? నేను కైకిలు దోలితే నలుగురు నన్ను అంటారు. ఇంకా కడుపుతో ఉన్న పొరాలను కైకిలు దోలుతుందా వాడు? ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇంట్లో కూర్చోబెట్టి నేను కైకిలు పోలొక్కదాన్ని. చెప్పు. నువ్వు పని చేయవు, వాడు పని చేయడు. వాడు తినుకుంటే కూడా తిరుగుతాడు, నువ్వు కూడా తిరుగు. ఇంకా 50,000 ఏడుకెళ్ళి తెచ్చి తాగుతావు. నీ అయ్యే సంపాదించింది ఏమన్నా? గడ కిరాయి కట్టే శాత కాక ఇక్కడికి వచ్చి ఉంటాను. కైకిలు పోయి ఆన్నో ఇన్నో బదులు తెచ్చి ఇల్లు కిరాయి కట్టుకుంటాను. ఎట్లా అనిపిస్తుంది రా? నీకేం అనిపిస్తలేదారా చెత్తకు? నీ చెత్త పాడువాడా. పెళ్లి చేస్తానన్నా మారుతారేమో అంటే పెళ్లి చేసినా మారతలేదు. అది కూడెట్లా తిన బుద్ధి అవుతుందిరా? చెప్పు. నిద్రెట్లా పోతాను, కూడెట్లా తింటాను? మరి ఈ మెతుకులు ఏడికెళ్ళి వస్తానన్నా సొయ్యలేదా? మళ్ళీ సప్పుడు చేయవరా? సప్పుడు చేయవరా? సీపు అనుకొని మర్ర సంతా దొంగ పాడుకో. ఇంక ఇటు చూస్తాడు, అటు చూస్తాడు. మనిషి దున్నపోతురా నువ్వు? చెప్పరా? ఎందుకు తయారవుతానురా? ఎందుకు తయారవుతాను? నన్ను గోస ఉంచుకుంటాను. ఎందుకు తయారవుతాను? ఎందుకు తయారవుతానురా? ఎందుకు వచ్చేదన్న కడుపులో ఎందుకు వచ్చేదో మీరు? ఎందుకు వచ్చేదన్న కడుపులా? నేను చిన్నప్పుడు 2 కొడుకులు పుట్టిరా అని సంబరపడ్డ. పెద్దవాళ్ళకి నన్ను గోస ఉంచుకోవాలి. ఇక ఎన్నరా నన్ను తుట్టి ఉంచేది మీరు? ఇక మరి మీ పిల్లల మధ్యలో మీ నలుగురు పొత్తులా నేనే సత్త తీరా? మీరే ఉండుర్రి. చెప్పు. ఇక నాకు ఎన్నరా తుర్తి? ఆ పొరగాళ్ళు నుంచి వచ్చినా కూడా నాకు పొరగాళ్ళు నిన్న కొట్టుకున్న తట్టుండేది మనసు. ఆ పొరగాళ్ళు కడుపుతోటి నువ్వు పని చేయవు, వాడు పని చేయడు, సాదారు మీరు. అది అప్పుడే కడుపు తీపించుకుంటూ వస్తామ్మా, నన్ను సాదాడు అన్నది. అది దాన్ని కొట్టి నేను కడుపు తీపించుకుంటా అని తిట్టి దాన్ని అదైనా. చెప్పు. ఏడుకెళ్ళి తెచ్చి పెట్టాలి? నువ్వు మళ్ళీ ఇట్లా రాయొచ్చినావు అనుకో కొడుక, నిన్ను పొట్టు పొడుదంతా ఏమనుకుంటానవో నిన్ను. అబ్బో రెక్కలు పాడే, రెక్కలు వస్తాయి. నిన్ను ఇట్లా కాదు చీపురు అనుకుందాం. తాగు. గల్లు తప్పని మీద కూర్చోరా? తాతవా 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 ఇంకోసారి ఇంకోసారి తాతవారా? ఎంతకన్నా కోసం ఉంచుకోవాలా నేను? నాకు కోసం ఉంచుకుంటారు మీరు. తాతవా తాతవారా? ఇంకోసారి మళ్ళా ఇట్లా రాయొచ్చు అనుకో, నిన్ను పొట్టు పొడుచు అంతా ఏమనుకుంటాను? నేను కన్నదాన్ని నేనే, చంపిద్దాన్ని నేనే అవుతా. ఎందుకు ఇట్లా చేస్తాను? నీ కనుడు పాడవాడా? అత్తమ్మ, నువ్వు కొట్టినంత మాత్రాన ఆయన తాగుకుంటుంటాడా? ఏదో నువ్వు ఇప్పుడు కొడతానవని భయంతో తాగా అంటాడు. మళ్ళా పొద్దుకి ఖచ్చితంగా తాగేస్తాడు. అయినా నాకు మొగుడు ఉన్నా లేనట్టే బతుకుతాను. ఆయన తాగని, ఆయన ఏమన్నా వేసుకొని ఆయన ఇష్టం. ఆయన గురించి నేను పట్టించుకోను.
ఇంటాను వారా అది ఏమంటాండో నువ్వు దాయినా నువ్వు ఏడవేనా అది పట్టించుకోదట ఇక బతుకురు ఎట్లా బతుకుతారో ఇక నేను కూడా ఎన్న వాడి సత్తా ఉండు ఇక ఇగో మీ వదినన్న మనసు చంపుకొని బతుకుతుంది కానీ నువ్వు కూడా అట్లనే తాగుడు తిరుగుడు చేసినావంటే నేను ఈ భూమి మీదనే బతక గుర్తుంచుకో. అగో ఎప్పుడు బండి తుడుచుకుంటుండేనా నీకు కాకుందా బండి? అగో నా బండి నేనే తూడతాను కానీ నువ్వు ఎప్పుడైనా బండి తుడిచినావానే నీ మొగానికి తూడితే కూర్చొని వస్తావు. సరే గాని ఇక దుకాణంలోకి పోయి 10 కోడుగులు తెపో కూర వండుతా. సరేనే నా దగ్గర పైసలేవే. ఫోన్ ఉంది కదా, ఫోన్ పే ఉంది కదా, కొట్టుపోవాలా. ఫోన్ పే పని చేయకపోతే ఎట్లనే అక్కడ దుకాణంగా ఇచ్చేది కానీ. ఓ నీకు ఇజ్జత్ ఉన్నదని మాట్లాడతానా? వైన్ షాప్ కాడ అయితే కొడతా ఫోన్ పే. పోయి తీసుకురా పో. సరే తీసుకొస్తా. పో మరి. ఈ పని అయితే దూరు మరి. బండి చల్లగా తుడిసి తుడిసి బండి అరుగుతాను కానీ మనిషి అయితే గింత కూడా అరుగుతలేదు. అగో చిట్టమ్మ కుమారేటి వేయడం బండి నువ్వు దొరుకుతాను. ఆయన నీ దుకాణంలోకి పంపించిన గుడ్లు తీసుకురమ్మని. అయ్యో అట్లా నా చిట్టమ్మ. ఇగో నా పిల్లానికి పొద్దున పట్టి దావకాలు తీసుకోపోవాలంటే 1 రూపాయి కూడా లేదు. ఒక 2,000 రూపాయలు ఇస్తావా అని వచ్చిన. అయ్యో గట్లనా? పొద్దులు పట్టేదా? ఏ టైం ఎట్లా వస్తుందో తెలియదు. సరే ఆగు తెత్తా. ఇగో అన్న ఉన్నాయి అన్న 2,000. ఉన్నాయి చిట్టమ్మ. మరి జాగ్రత్త, తొందర తీసుకో. సరే చిట్టమ్మ. మనిషి ఇంకా అత్తలేడు గుడ్లు పోయిన మనిషి. దుకాణాలకు కూడా తింటసేప తిండి దొడ్డు వచ్చి పాడు చేసాడు. సన్నం పట్టరా అంటే పట్టకపాయే, అమ్మలన్న కాసుకొని తాగుదాం అంటే. అత్తమ్మ నేను ఒకరోజు మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తా, ఆయనను కూడా తీసుకోవతున్నా. ఇప్పుడెందుకు ఆడ చూసుకునేటానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు 3 నెలలు కదా అత్తమ్మ, ఈయన కూడా ఉంటాడు కదా, ఏం కాదు. మా నాన్నని చూడబుద్ధి అవుతుంది, పోయి చూసి ఒకరోజు ఉండత్తా. పోంగరాంగా పైలో మంచిగా పోయి మంచిగా రాపోరి. సరే అమ్మా. ఆడ ఏం పని చేయకు. ఇప్పుడు వస్తున్నా. ఇప్పుడే వస్తాను బాబు. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాను. ఆరోగ్యం మంచి ఉంటుందని. మంచిగా ఉంటాను. ఇక నీ బిడ్డ ఒకటే ఆరాటం నేను చూడాలి. మరి ఇక్కడికి రాక ఎన్ని రోజులు అవుతుంది? మా నాన్నని చూడాలని నాకు ఉండదా? ఒక్కడేనే పాప, ఎట్లుంటాడో అని నీవిన పానం కొట్టుకుంటాను దాన్ని. చూడడానికి వచ్చిన బిడ్డ సంతోషం. అవును కానీ బాపు, నీకు ఇంకొక విషయం చెప్పాలి. నాకు ఇప్పుడు 3వ నెల, నువ్వు తాతవు కాబోతున్నావు. ఎంత మంచి ముచ్చట చెప్పిన బిడ్డ, చాలా సంతోషం. మంచి ముచ్చట చెప్పిన బిడ్డ. ఊర్లోకి పోయి ఇంత కళ్ళును ఇంత చికెన్ తీసుకొస్తా బిడ్డ. బాపు కళ్ళు ఎందుకే, కూర తీసుకురా చాలు. రాక వచ్చింది కదా బిడ్డ, కళ్ళు తీసుకొచ్చి అల్లుడు నేను సెరవచ్చిన. సరే సరే మామ, తీసుకురా. చెరింత తాగుదాం, ఒక్కోసారి తాగుదాం బాబు. సరే తీసుకొచ్చుకోపోరు. మీరు వచ్చేలోపు నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కోసి పెడతా. కావునా నేను పోయేస్తావా? నన్ను మొత్తం ఇంకా చెప్పండి రా, అటే ఓకురి.
బాపు ఆయన ఎంత పోతే గంతే తాగుతాడు, తక్కువ తాగిపించి తీసుకురా. సరే సరే బిడ్డ. కొద్దిగానే అవుతుంది. నా బంగారం కనబడతలేదేంది? అత్తమ్మా 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 ఏమైందే గంటగానే మొత్తుకుంటాను? అత్తమ్మా నేను బీరువాలో పెట్టిన నా బంగారం కనబడతలేదు అత్తమ్మా. ఈ ముసలి మంచుకున్నది గంటల బంగారం ఎవరు కొట్టుకోతారు? మంచిగా ఎంకులాడు. అయ్యో నేను మొత్తం చూసిన అత్తమ్మా, అలా కనబడతలేదు. అంత ఎంకులాడు మొత్తం. మొత్తం చూసిన, నేను మొన్న చూసినప్పుడు కూడా ఉన్నాయి అత్తమ్మా. మరి ఎవరు తీస్తారు? ఎవరు తీసినట్టు? ఏడవైనట్టు ఎవరు తీస్తారు అత్తమ్మా? ఏమైందత్తమ్మా? ఏమో కంగారు పడతారు ఇద్దరు. బీరువాల బంగారం లేదట, అది చూస్తే దొరకలేదట. ఏంది బీరువాల బంగారం లేదా? ఏమైనట్టు? ఏమో ఏమైనట్టు, మరి ఎవరు తీసినట్టు. నేను అది అంత ఎంకులాడినా అంటే అంత ఎంకులాడినా అంటే అందది. మీరు ఇట్లా ఏమన్నా చూసిరా? అంటే ఏంది వదిన నువ్వు మాట్లాడేది? అదేమంటదిరా, నువ్వు ఇట్లా తీసినవా కనబడ్డదా అని అడుగుతాంది. మేమేం చేస్తాం, మాకేం అవసరం? ఏందక్క గట్లా మాట్లాడుతున్నావు? నేను గిట్లా నీ బంగారం తీసుకుపోయి మా అవ్వగారింటి కూడా పెట్టచ్చురా అనుకుంటానవా? అయ్యో నేను అట్లా అంటలేను చెల్లె, నువ్వు అడిగేది అట్లనే ఉన్నదక్క. అది అట్లా అంటలేదే, నువ్వు ఇట్లా చూసినవా అని అంటాంది. వాడిని చూసినవా నువ్వు చూసినవా అని అడుగుతాంది. నా మీద ఎత్తారు నిందలని. ఈ కథ మంచిగానే ఉన్నది, నీ మీద ఎందుకు ఎత్తారా నింద? అది అంతేగా, ఎవ్వరం తీయలేదు. బీరోలో ఉన్న బంగారం ఎట్లా పోయినట్టు? అయినా అత్తమ్మ బావెట్ వేండు, పిలువురి బావని. ఏమో వాడేటి వేండో. అయితే ఖచ్చితంగా ఆ బంగారం బావనే తీసుండు. తీసుకుపోయి ఎన్నో అమ్మిన పైసలతోటి బాగా కళ్ళు తాగుతాడు కావచ్చు. అమ్మ నా కొడుకా, అత్తడు కదా, వచ్చినాక గట్టిగా అడుగుర్రి, అప్పుడు నిజమేందో బయట పడుతుంది. ఎటు వేయనట్టు మరి వీడు? చూద్దాం రాడా ఇప్పుడు. ఏమో అట్టే మా మీద ఎత్తారు నింద. నువ్వెందుకు కోపాలు కడతావు? ఆగరాదు. నువ్వెందుకు అలా అవుతున్నావు రా? నువ్వు తీసినవా అని అన్నావా? నా మాట వచ్చినా చెప్పు. చూసినవా అన్నది. అది నువ్వు దొంగ వాళ్ళే, అది దొంగ వాళ్ళే. రాగానే ఇంటికి రాగానే నిందలేస్తారు. వాడైతే రాని, వాడు వచ్చినాక అడిగి చెప్తా వాని సంగతి నీ సంగతి. సరేమ్మా, ఎప్పుడన్నా ఒక రూపాయి ముట్టినా ఇంట్లో నేను అడిగి తీసుకపోయినా 10 రూపాయలైనా 50 రూపాయలైనా. నీకెందుకు వస్తాను రేషం? నువ్వు తీసినావా అని అనలేదు, నేను చూసినవా అన్నది. అది చూసినవా అని అడిగింది. అక్క నువ్వు అడిగిన విధానం మీరేమన్నా చూసిరా అన్నట్టు లేదు, అనుమానం కొద్ది అడిగినట్టే ఉన్నది. అత్తమ్మ నీ కొడుకు వచ్చిండు. అవురా, ఇవాళ కట్టిపోయినావురా? ఏడుకోవేనా? ఏడుకోపోయినంటే ఏడిపోయినావు. ఏడుకోవేనా? ఏం జరిగిందో చెప్పే. నువ్వు వేడికి పోతే మాకేంది గాని బీరు వల్ల నా నగలు కనబడతలేవు. తీసినావా? ఏం చేసినావు వాటిని? నేను తీయలేదు. సక్కా చెప్పు, తీసినావా తీయరా సక్కా చెప్పు. అమ్మా నాకేం తెలియదు, ఏ నగల గురించి నాకు తెలియదు. నన్ను అడగకూడదు, నేను చెప్తున్నా. అవునా? నువ్వు తీయలేదా? నిజం చెప్పు, నీకు ఆ నగలకి ఏం సంబంధం లేదా? తీయలేదే. అబద్ధం ఆడకు. నిజం చెప్తున్నానే. నిజంగా తీయలేదా? అవునా? ఆ మాట మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు తీయలేదని. నేనే తీసింది. ఎట్లా పుట్టారా నా కడుపులో? చెట్ల పుట్టను ఈ ముఖం బోర్లయ్యా. మనిషి అవుతున్నా పోతారా? బీరువాలో బంగారం ఎట్లా కొంటే అమ్ముకున్నారా? ఏడన్నా చెప్పు. అదేమన్నా ఫంక్షన్ లో పోతే ఎట్లా ఏం పెట్టుకుని పోతుంది? మాట్లాడవద్దురా. అదేటన్నా ఫంక్షన్ లో పోతే అది మెడలు ఏం వేసుకొని పోతుంది? దాని బంగారం ఎట్లా ఇచ్చినావు నువ్వు? ఎట్లా తీయకుతాంది? ఏడవుదా? ఎట్లా ఏడమ్మినావు చెప్పు. నీకు లంగ కాటు కొడక ఇంట్లో బంగారం కొట్ట ఎట్లా అమ్ముకున్నారా నువ్వు? నీ పుట్టువారి బాగా నువ్వు మనిషి అనిపిస్తున్నా భూమి మీద. ఎన్ని రోజులు కాపాడాలరా? ఎన్ని రోజులు కాపాడాలరా? నిన్ను ఇట్లా కాదురా?
అమ్మా వాడు ఇంత పని ఎత్తడని అస్సలు అనుకోలేదే బాబాని అంతు చూద్దాం. నువ్వు అనుకోలే ఆ, నాకు అట్లా వచ్చింది అట్లా మోసం చేస్తాను అనుకోలే. అవునా ఇంట్లో అప్పాలేడు ఆకలి అయితే కొంచెం. అత్తమ్మకు ఎవరో ఇచ్చిరట తినమని, ఆమె తినక మా కోసం తీసుకొచ్చింది, మేము తింటాను. ఇగో వాడు ఇక్కడనే ఉన్నాడు. వాడిని ఇలా దంచు కావాలి, వాడిని వేసే కావాలి. దంచు ఓ పెద్ద గనికారం చేసిండు. ఏమైందని అడుగుతాను ఇంకా. గణకారం చేసినట్టే కదా నా కొడుకు ఏం తప్పు చేసిండు చెప్పు. నీ కొడుకు నా మొగడు తొవ్వంట పోతా అంటే ఇద్దరు కలిసి పోయి తాగచ్చిర్రు. సరే తాగచ్చిర్రు, ఎవరి సందలాలు పోవాలి కదా. నా మొగడికి ఇంత తాగుతూనే వంటాడు. అసొంటిది నీ కొడుకు నా ఇంట్లోకి వచ్చి 10,000 ఎత్తుకొని వచ్చిండు. ఇది నీ కొడుకు పద్ధతి. నేను తెల్లారి చిట్టి కట్టే పైసలు ఇగో ఈయన తీసుకొని వచ్చిండు. ఇది ఇట్లా కాదు. కొన్ని రోజుల కిందట నీ కోడలికి పొద్దులు పడ్డాయి, హాస్పిటల్ తీసుకుపోతా అని నా దగ్గరకు వచ్చి 2,000 అర్థమైండు. సరే ఎవరు ఆపద ఎట్లుంటాయని 2,000 ఇచ్చిన. ఇదేనా నీ కొడుకు పద్ధతి? నీ కొడుకు పెద్ద దొంగ అయ్యిండు. దీని మీద కేసు పెడతా. అయ్యో ఏమైంది? అయ్యో ఏమైంది? నొప్పి స్టార్ట్ అయినట్టు. ఇంట్లో తీసుకోరి. అయ్యో నొప్పులు బాగా అయినట్టున్నాయి కదా. నీకు బిడ్డ పుట్టిందిరా, నాకు మనవరాలు వచ్చింది. నాకు బిడ్డ పుట్టింది. నాకు కొడుకు ఉంటుంది అనుకున్నా, బిడ్డనే పుట్టిందా అన్నమ్మ. ఇప్పుడు ఎట్లా? వెల్కమ్ టు మై విలేజ్ నవ్వులు. చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం ఉంటది.